టాపిక్ ఎవరు చెప్పరు, మాట్లాడరు ఇలాంటి వాటి మీద. ఇలాంటివి మాట్లాడితే పాపం అలా అనుకునే సొసైటీలో ఉన్నాం. అండ్ సెకండ్ థింగ్, నేను ఒకటి క్లియర్ చేస్తాను. ఆడపిల్లలు బాధ్యతగా ఉండి తన ఫ్యామిలీకి కష్టంలో ఉండి నిలిచే వాళ్ళు, ఏం జరిగినా సరే బాగుండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అట్ ది సేమ్ టైం ఏం జరిగినా కూడా స్వార్థంతో ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. రెండు పక్కల ఉన్నారు. నేను ఒప్పుకోను ఓన్లీ నువ్వు సాత్వికంగా ఉంటారు ఆడపిల్లలు, ఫ్యామిలీ కోసం ఎనీథింగ్ చేస్తారంటే నేను ఒప్పుకోను. ఇట్లాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే నువ్వు పోతే పో, నీ ఫ్యామిలీ ఏమైతే పో, ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళ కేటగిరీ నేను చెప్పట్లేదమ్మా. ఒక కేటగిరీ ఉంటారు వీళ్ళు. ఎట్లా అంటే ఈ ఫ్యామిలీని వదులుకోలేక ఆ ఫ్యామిలీని వదులుకోలేక పెయిన్ చూసేటోళ్ళు, ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉండి ఏడ్చేటోళ్ళు, వాళ్ళకి చెప్తున్నా ఇది. ఎందుకంటే చాలా పాజిటివ్ సోల్స్ ఇవి బాధపడకూడదు. మీరు బాగుండడం ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నా. ఒక అమ్మాయి వెయిట్ లాస్ జర్నీలో జాయిన్ అయింది. మా మామూలుగా 30 days ప్రోగ్రామ్ ఇదనమాట. సో 30 days అంటే ఎంతో కొంత బాండింగ్ ఉంటుంది, కొంతమందితో ఉంటుంది. నాకు అందరితో ఏమి ఉండదు, కొంతమందితో ఉంటుంది. అది ఎలా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఫోకస్. అంటే ఇక్కడ ఓన్లీ వెయిట్ లాస్ మాత్రమే కాదు, వాళ్ళు కోపం తగ్గించుకోవాలి, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయగలగాలి, ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలి, అండ్ మనం ఇంకా లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి, ఒక మంచి ఫుడ్ అంతా కూడా. ఇలాగా మనం ప్రతి దాని మీద అండ్ సైకలాజికల్ ఇష్యూస్ మీద అన్నిటి మీద కాన్సన్ట్రేటెడ్గా ఉంటాం. అంటే ఒక మనిషి తను ఏమనుకుంటుందో దానికి ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళగలిగేటట్లు మనం ఇక్కడ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో కొంతమంది వింటారు అండ్ దాన్ని వాళ్ళు మార్చుకోవడానికి ఉపయోగించుకుంటారు, అమలు చేసుకుంటారు, ఏదో విని వదిలేయడం కాక. సో అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఈ అమ్మాయి ఒక అమ్మాయి అనమాట. ఎలా అంటే డెలివరీ తర్వాత జాయిన్ అయింది. నాకు చాలా ఇష్టం వాళ్ళ బాబు. ఇప్పుడు ఎంత చక్కగా ఉంటాడు తెలుసా. అండ్ వాళ్ళ అమ్మది స్మూతీస్ కానీ ఫుడ్ కానీ అన్నీ తింటాడు వాడు. నాకు చాలా ఇష్టం. నేనే అడుగుతా, నేనే దిష్టి పట్టేదాన్ని, అబ్బా 30 రోజులు ప్రోగ్రామ్ అయిపోతే వీడి వీడియోలు రావు కదా, నాకు రోజు పెట్టవా అని. అంత వాడి ఫేస్ చూస్తే నాకు అంత పాజిటివ్గా అనిపించేది అనమాట. చాలా చక్కగా ఉంటాడు. అమ్మాయి కూడా చాలా యాక్టివ్, మంచిగా చేంజెస్ వచ్చేసినాయి అన్నీ, డైరీలో పెట్టి అన్నీ రాసుకునేది. సో నేను కెరియర్లో ఇది మార్చుకోవాలి, ఇది చేంజ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని ఇట్లా కేర్ తీసుకోవాలి, ఇంత బాగా. అలా ఉన్న అమ్మాయి అనుకున్నట్లే 30 days ప్రోగ్రామ్ అనుకుంటా, 30 days 60 days, ఐ థింక్ 30 days అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి నేను జాయిన్ అయినా, ఇట్లా కాలేజ్కి వెళ్తున్నాను, నేను చాలా బాగున్నాను, మేనేజ్ చేసుకున్నాను అంతా పెట్టింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా వల్ల కావట్లేదు అది ఇదని. నేనేదో నార్మల్గా ఒక చిన్న మళ్ళీ అమ్మాయికి చెప్పడానికి ట్రై చేసిన. నాకు ఇప్పుడు పెయిన్ ఏంటి తెలియనప్పుడు నేను ఏం చేయగలుగుతా? ఆ పెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుభవించాలి కదా, అప్పుడే కదా వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. నాకు అర్థం కాలేదు. అయితే అమ్మాయి కంటిన్యూగా 8688092355 అనేది టీమ్ లాగిన్. వెయిట్ లాస్కి వేరే ఉంటుంది, అది నా పర్సనల్ది ఉంటుంది. అయితే ఆ టీమ్ లాగిన్కి డాక్టర్స్ టీమ్ అది మెసేజ్ చేసింది, అపాయింట్మెంట్ కావాలి 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 అని. కావాలి అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ వెయిట్ లాస్, ఇది పేరుకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, ఇది వెయిట్ లాస్ కాదు యాక్చువల్లీ. అంత టోటల్గా ఉమెన్ మెంటాలిటీ మారాలి అనేదనమాట. సో ఒక్క కౌన్సిలింగ్కి ఇయ్యరు కదా, లేదు అని చాలాసార్లు చెప్తే లేదు కావాల్సిందే అంటే అమ్మాయికి అపాయింట్మెంట్ సరే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నది కదా అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మాయి ఎట్లా అంటే చక్కగా మారడం స్టార్ట్ చేస్తుందేమో చూద్దామని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ మాట్లాడా. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, యాంగ్జైటీ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న ఎవరికైనా కూడా ఒక కౌన్సిలింగ్తో అవ్వదు. నాకు ఎందుకంటే నేను సఫరర్ని, నేను అనుభవించిన నొప్పి నాకు తెలుసు. ఒక్కసారి చెప్పినంత మాత్రాన సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను ఎవడు అనుకోడు. ఈ ఎదురుగా చెప్పినంతసేపే ఉంటుంది. అది అక్కడికి పోయిన తర్వాత ఏమైంది? బాయ్. ఎక్కడికి? బాయ్. డోర్ వేసావా ప్లీజ్? థ్యాంక్ యూ. బా దీన్ని మాత్రం రెస్ట్రిక్ట్ చేయలేం. అయితే అమ్మాయి ఎక్కడ చెప్పా ఏదో మారుద్దాం అనుకుంటే అమ్మాయి ఏం వినట్లేదు, వినడానికి కూడా తను రెడీగా లేదనమాట. సో ఇంక నేను చెప్పినా, ఇంకా నీకు ఇది అవ్వట్లేదు పాప, ఇట్లా కాదు, నాకేం అర్థం కావట్లేదని. మళ్ళీ రెండోసారి చేసింది. రెండోసారి కూడా కావాలి అని చెప్పేసి. అమ్మాయి ఎట్లా అంటే ఫస్ట్ టైం అన్ని రకాలుగాను నేను ఫ్రెండ్స్తో కూడా కౌన్సిలింగ్ ఇప్పించడానికి ట్రై చేసిన, ఏం చేసినా తను వినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బాధ ఏందని అర్థమైతే కదా నేను చెప్పడానికి, నాకేం అర్థం కావట్లేదే.
ఎంతసేపు నేను చేయలేకపోతున్నా, నేను కాలేజీ కూడా, అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, ఏం చదవట్లేదు, పిల్లలకు ఫుడ్ కూడా సరిగ్గా చేసి పెట్టట్లేదు, తను తినట్లేదు, తను అసలు నిద్రపోవట్లేదు, పిచ్చిగా అయిపోయినది. ఎంత బాగున్న అమ్మాయి సడన్గా అయిపోతే ఎంత బాధేస్తుంది. సరే అని మళ్ళీ కూడా కౌన్సిలింగ్కి అడిగింది. లేదు ఈసారి నేను ఖచ్చితంగా నేను అక్క చెప్పింది ఏంటనేది. సరే అని కౌన్సిలింగ్ ఇచ్చింది. సరే ఈసారి మాట్లాడినా. నేను ఒకటే చెప్పిన, ఇట్లా కాల్స్లో కాదులే కానీ నువ్వు జాయిన్ అయిపోవడానికి ఇప్పుడు ఇట్లా కాదంటే, సరే ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందేమని. మన దగ్గర ఆల్రెడీ ఒక 1 month జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే, వాళ్ళు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంటే 2nd month కూడా తీసుకుంటాం. ఎందుకంటే ధైర్యంగా తీసుకుంటారంటే, ఫస్ట్ మంత్ వాళ్ళు కరెక్ట్గా చేసుండి వాళ్ళ గురించి నాకు అర్థమైతే ఓకే, కొంతమందిని కన్సిడర్ చేస్తాం అనమాట. వీళ్ళు మంచి సోల్స్, వీళ్ళకి అవసరం అనిపిస్తే తీసుకుంటాం. వాళ్ళ గురించి వాళ్ళ బాడీ తీరు నాకు ఆల్రెడీ అర్థమవుతుంది, నాకు ఈజీగానే ఉంటుంది, నేను తీసుకుంటా. సరే నువ్వు జాయిన్ అయిపోమ్మా, అది నాకు కంటిన్యూస్ గైడెన్స్ కావాలంటే, లేదక్క నేను చేయలేను, నేను కాన్సన్ట్రేట్ చేయలేను, నాకు అర్థమైపోయింది, నేను టైంకి తినలేను, నేనేం చేయలేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శరీరం లేవడానికి ఇష్టపడట్లేదు, మళ్ళీ అదే చెప్తుంది. నాకు విసుగొచ్చేసి ఫైనల్గా కూడా చెప్పిన, నేనేం చేయలేను, నథింగ్, నీ గురించి నాకేం తెలియట్లేదు, ఒక కాల్లో నాకు అర్థం అవ్వదు, నీతో జర్నీ కావాలి, నేను ఎవ్రీ డే నేను మోటివేట్ చేయగలిగితే ఏమన్నా చేయగలను, నీ పెయిన్ నాకు తెలిస్తే అని చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ అడిగింది, నువ్వు జాయిన్ అయితే ఫ్రీగా జాయిన్ అయిపో కావాలంటే, నీకు మనీ ఇష్యూ ఉంటే, అంతేగాని ఇట్లయితే వద్దు అని. ఏదో 1-2 ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ నాకు అర్థమైంది ఇది ప్రాబ్లం కాదు. కానీ అమ్మాయి చాలా డీప్ డిప్రెషన్లో ఉంది. ఎట్లా అంటే ఇంకా వదిలితే అవి ఏదైనా సూసైడ్ చేసుకుంటుందేమో అన్నంత భయం వేసింది. సరే నేను ఒకటే చెప్పిన, నువ్వు జాయిన్ అవ్వు, ఆ తర్వాత చూద్దామని చెప్పి జాయిన్ అయింది. తర్వాత అది ఇప్పుడు నేను ఆఫర్ ఇచ్చిన 2 నెలల తర్వాత జాయిన్ అయితే నువ్వు ఎప్పుడు ఎనీ టైం జాయిన్ అయిపోవచ్చు నేను ఆల్రెడీ చెప్పినాను కాబట్టి జాయిన్ అయిపోయింది. మళ్ళీ కాల్ తీసుకున్నాను, జాయిన్ అయిపోయింది. అమ్మాయితో జర్నీలో ఉన్న తర్వాత 4 రోజుల తర్వాత అర్థమైంది, కదలడానికి ఇష్టపడట్లేదు, తింటుంది, కష్టపడుతుంది, చాలా కష్టంగా చేస్తుంది, అన్నీ యాక్టివ్గా లేదు, నవ్వట్లేదు, పిల్లలతో కూడా నాకు ఎక్కువ అనిపించట్లేదు, ఇట్లాంటివన్నీ చెప్పింది కదా. సరే చూద్దాం అని చూస్తున్నా. అమ్మాయిని ఒకటే అడిగిన, మళ్ళీ చెప్తుంది నా వల్ల కావట్లేదు, నాకు డిప్రెషన్ ఉంది, ఏడుపు వస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను, నేను అసలు నాకు వాల్యూ లేదు, నేను వర్తీ కాదు, నాకు తెలుసు, ఏదేదో మాట్లాడుతుంది. నేను ఒక్కటే అడిగిన, అమ్మాయి నీకు ఎవరి పెయిన్ అయినా చూస్తూ నువ్వు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉండి ఏదైనా బాధపడుతున్నావా అని. అప్పుడు చెప్పింది, తల్లిదండ్రుల బాధ అది చూసి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉండి బాధపడుతుంది అమ్మాయి. అది ఎలా చెప్పాలో అర్థం కాక లోపల కుళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కండిషనే కాదు, ఇది చాలామందికి ఉంది. ఒకటి అర్థం చేసుకోండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు మీకు చెప్తున్నా, అందరి గురించి చెప్పట్లేదు, చాలామంది గయ్యాళ్ళు కూడా ఉంటారు, నేను ఒప్పుకుంటాను. కానీ కొంతమంది భర్తకి లేకుంటే ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తేనే బాధపడతారే, అప్పుడే పెళ్లి చేసుకొని లేకుంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి అన్నేళ్ళు మమ్మల్ని పెంచి అన్నీ చేసిన వాళ్ళకి కష్టం వస్తుందంటే బాధ వేస్తుంది కదా. కొంతమంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూసుకోరు, కానీ కొంతమంది చాలా బాగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, తల్లడెళ్తున్నారు, లేకుంటే తిండికి లేదు, లేకుంటే అప్పులు బాధ అవుతున్నారు, లేకపోతే చెల్లెళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళతో కలిసి చేసుకున్న వాళ్ళం కదా, మాకు బాధ అవుతుంది కదా. నీ నొప్పినే చూడలేకపోయిన వాళ్ళం అవతల వాళ్ళ నొప్పిని మేము ఎట్లా చూసి తట్టుకోగలుగుతాం. అది భర్తలు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు, కొంతమంది సపోర్టివ్గా ఉండరు. ఇది ఒక సమస్య. కొంతమందికి ఏంటంటే ఈ అత్తగారింట్లోనే పాపం వాళ్ళకే చాలా ఫినాన్షియల్గా అన్స్టేబుల్ ఉంటారు, భర్త మంచోడైనా, ఇక్కడ వీళ్ళకి ఎట్లా చేయాలో అర్థం కాదు. ఎంత మానసిక వ్యధ ఉంటుంది తెలుసా. ఒకసారి ఇలాగ ఎవరైనా ఏం చెప్పకుండా సైలెంట్గా ఇలా బాధలో ఉండిపోయి కుమిలిపోతుంటే దయచేసి వాళ్ళకి ఇట్లాంటి పెయిన్ ఉందేమో అర్థం చేసుకోండి. నేను ప్రతి మగాడు అర్థం చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎవడి కష్టాలు ఇక్కడ వాడి, ఎవడి ప్రాబ్లమ్స్ వాడి, కానీ నీ భార్య బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, అది గయ్యాలది అది అని కూడా అంటాను. కొంతమంది ఉంటారు సంసారం ప్రశాంతంగా ఉన్న ఇంటికి వచ్చి వీళ్ళు వచ్చి చేరి ఆ తర్వాత అల్లకల్లోలం చేసిపోతారు. నేను అలాంటి వాళ్ళని ఏం మాత్రం సపోర్ట్ చేయను. అట్లా కాకుండా ఎన్ని ఉన్నా ఇక్కడ నేను ఎందుకంటే అమ్మా 100 మందితో జర్నీ, నాకు ఇన్ని సంవత్సరాల్లో ఆడవాళ్ళతోటి 100 మంది జెన్యూన్ ఎవరు తెలుసు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుసు. నిజంగా చెప్పాలంటే అత్తగారి ఇంటి పరువు పోతుందేమోనని మాట రానియకుండా, బయట పడనీయకుండా, అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులను కాపాడుకోలేక ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, రోడ్డుకి ఎక్కలేక. ఎందుకంటే ఆవిడకి 2 పరువు ఇంపార్టెంట్.
ఆ బాధని అటు అటు చేయలేదు, ఇటు మంచోళ్ళు ఉండొచ్చు అత్తగారులు, కానీ వీళ్ళు చేయలేని సిచ్యువేషన్ ఉండొచ్చు. అయ్యో తల్లిదండ్రులు ఇట్లయితున్నారని నేను ఏమీ చేయలేకపోతున్నాను ఫినాన్షియల్గా బాధపడే వాళ్ళు ఒకరు. ఇక్కడే కష్టాలు పడుతూ అయ్యో నాకు ఇప్పుడు నా తల్లిదండ్రులు ఏమైపోతారని చెప్పి ఒకరు బాధపడుతుంటారు. ఇక్కడ లేకుంటే మంచోడైనా కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి ఆ తర్వాత ఒక స్టేజ్కి వెళ్తారు, నేను కూడా ఏం చేయలేనమ్మా అని చెప్తుంటే అయ్యో ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఏం చేయాలని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా కూడా అవతల వాళ్ళ తల్లిదండ్రుల బాధని చూడలేని వాళ్ళు ఉంటారు. దానివల్ల అంటే తల్లిదండ్రులనే కాదు, ఏదైనా కూడా ఒక్కోసారి అవతల వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళు బాధపడుతుంటే ఏమీ చేయలేని కండిషన్ ఉంటుంది చూసారా. అది భర్త అయినా, తల్లిదండ్రులైనా, ఫ్రెండ్స్ అయినా, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కూడా బాధపడుతుంటే మనం ఏమీ చేయలేని ఒక నిస్సహాయత ఉంటుంది. ఆ నొప్పి నువ్వు ఏం చేసినా తీలేవు. కుళ్ళి 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 లోపల నాశనం అయిపోతుంటారు. లేవడానికి కూడా శరీరం సహకరించదు. ఇలాంటి వాళ్ళ నొప్పిని ఎవడు గుర్తించడు. మీలాంటి వాళ్ళకి చెప్తున్నాం, మీరు నెగిటివ్ సైడ్ వెళ్ళకండి. ఎంత ఎక్కువ బాధపడి ఎంత ఏడిస్తే మనం ఇంకా అంత దరిద్ర లక్ష్మిని రండమ్మా దా మా ఇంట్లో కూర్చో మాతోనే ఉండు అని చెప్పినట్లు మీరు ఎంత ధైర్యంగా ఉండగలిగితే, ఎవరికైతే ధైర్యం అనేది ఉంటుందో అన్నీ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ధైర్యం వదిలేస్తావో అన్నీ పోతాయి. అసలు ఎంత మంచిగా ఉన్నమ్మాయి, ఎంత ధైర్యంగా ఉన్నమ్మాయి, అవతల వాళ్ళకి ఏమీ అంటే ఇక్కడ మళ్ళీ ఫ్యామిలీ అత్తగారింటి సైడ్ కూడా సపోర్టివ్గానే ఉంది ఎంతో కొంత, కానీ వీళ్ళు కష్టాల్లో ఉన్నారు. అమ్మాయి రెండు సైడ్ నుంచి కష్టం చూడలేక అలా అయిపోతుంది. మీరు ధైర్యంగా ఉండి ఏం చేయగలని ఆలోచించండి. మీరే ఇట్లా కృంగిపోతుంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అటు నీ ఇంటికి ఈ పక్క ఇల్లు కూడా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. నువ్వు మంచిదానం అనుకో, నీ మీదే డిపెండ్ అయ్యి ప్రేమ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ఫ్యామిలీ కూడా ఏమైపోతుంది. మీరు ఆడవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఎంత ధైర్యంగా ఉంటారో, ఎంత పాజిటివ్గా ఉంటారో, ఎట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి నాశనం చేయకుండా ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. నేను చెప్తున్నా ఖచ్చితంగా. అది దేవుడు అనొచ్చు, కొంతమంది యూనివర్స్ అనొచ్చు, పాజిటివ్ ఎనర్జీ అనొచ్చు, ఏదైనా మీకు ఒక హ్యాండ్ వచ్చి తీరుతుంది, సపోర్ట్గా వస్తుంది. అది ఏ టైంలో ఎవరిది వస్తుందో నేను చెప్పలేను, వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీరే కృంగిపోతే అన్ని నెగిటివ్స్ చుట్టుముట్టేస్తాయి. ఒకప్పుడు దెయ్యాలు అవన్నీ, ఇప్పుడు దెయ్యాలు కాదు. అసలైన దెయ్యాలు ఏంటంటే డిప్రెషన్, బాధ, నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్ వదిలేసి మీ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయండి. అన్నీ వస్తుంది, అన్నీ తిరిగి వస్తాయి. నా మాట నమ్మండి, భయపడ